शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयं देवी सा मां पातु सरस्वती भगवती भारती नित्यं पूर्णेन्दुबिम्बानना। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గోదావరి మాత చరిత్ర మొదటి భాగం. మహారాష్ట్ర ప్రాంతంలో అహ్మద్నగర్ జిల్లాలో సాకోరి అనే ఒక చిన్న గ్రామం ఉంది. శ్రీ సాయిబాబా వారి మూలంగా షిరిడీకి పేరు ప్రఖ్యాతి వచ్చినట్లే శ్రీ ఉపాసనీ బాబా మూలంగా సాకోరికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపాసనీ బాబా వంటి సిద్ధపురుషులు పాదాలు సోకటం చేత ఆ నేల భాగ్యము పండింది. శ్రీ ఉపాసనీ బాబా నాసిక్ జిల్లా సటానా గ్రామంలో 1870-15 జన్మించారు. వారు పుట్టిన ఆ ఉపాసనీ వంశంలో ఆచార పరాయణులు, ధర్మనిష్టాగరిష్ఠులు, సంస్కృతి సంపన్నులు, పుణ్యాత్ములు, తాపసులు అనేక మంది జన్మించారు. శ్రీ ఉపాసనీ బాబాకు చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక చింతన అంటే ఎక్కువ ఇష్టం. ఆయన సదా ఆత్మజ్ఞానంలో నిమగ్నులై ఉండేవారు. ఆత్మ సాక్షాత్కారం కోసం బాగా తపన పడేవారు. చిన్నప్పుడే ఇల్లు వాకిలి విడిచిపెట్టి తపస్సు కోసం వెళ్ళిపోయారు. సద్గురువును వెతుకుతూ తిరుగుతుండగా ఆయనకు షిరిడీలో సాయిబాబా తారసపడ్డారు. ఉపాసనీ బాబా షిరిడీలో దాదాపు 4 సంవత్సరాల నుండి సాయిబాబాను సేవించారు. షిరిడీలో ఆయన అనేక బాధలు, కష్టాలు పడ్డారు. అగ్నిలో కాలినప్పుడే కదా బంగారం ఎక్కువ అవుతుంది. సాయిబాబా అనుగ్రహం వల్ల సిద్ధావస్థ ప్రాప్తించిన తర్వాత ఉపాసనీ బాబా షిరిడీ విడిచిపెట్టి కర్గపురానికి పోయి అక్కడి నుండి నాగపురం, మీరజ్పూర్ ప్రాంతాలు తిరిగి చివరికి సాకోరికి చేరారు. సాకోరి గ్రామం బయటి శ్మశానంలోని వారే ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ మహాపురుషుని ప్రభావం చేతనే ఆ శ్మశానం వైకుంఠంగా మారిపోయింది. ఒకప్పుడు దుఃఖితుల ఆర్తనాదాలు, ఏడ్పులు ప్రతిధ్వనించిన ఆ చోట ఇప్పుడు పరమేశ్వర సంకీర్తనల మంగళరాగాలు వినిపిస్తున్నాయి. అక్కడి వాతావరణం అంతా భగవన్నామంతో నిండిపోయింది. ఆ పల్లె ప్రజలు ఉపాసనీ బాబా కోసం ఒక పూరిల్లు నిర్మించినారు. నా జీవితమంతా ఆయన గోని సంచితోనే తమ శరీరాన్ని ఆచ్ఛాదించుకున్నారు. ఉపాసనీ బాబా అలౌకిక తేజస్సుకు, అద్భుతాకర్షణ శక్తికి, సుగంధానికి తుమ్మిదలు మూగినట్లు, సూదంటి రాయికి ఇనుపంజరం చేరినట్లు అన్ని జాతులు, అన్ని ధర్మాల ప్రజానికం వేల కొలది ఆకృష్టులైనారు. భారతదేశం నలుమూల నుండి ఇట్లా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ధర్మశాలలు, భవనాలు, మందిరాలు నిర్మాణమైనవి. క్రమంగా శూన్య ప్రదేశంలో ఒక మహాధార్మిక సాంస్కృతిక కేంద్రం ఆవిర్భవించింది. అది 1924 సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన కాలం వివిధ ప్రాంతాల నుండి ఉపాసనీ బాబా దర్శనం కోసం చాలామంది సాకోరికి చేరుకున్నారు. గోదావరి అనే ఒక చిన్నారి కూడా తన తల్లి వెంట దర్శనార్థమై వచ్చింది. ఉపాసనీ బాబా దర్శనానికి వచ్చేవారు పూలు, దూర్వదళాలు సమర్పించటం పరిపాటి. అందువలన గోదావరి కూడా దూర్వాంకురాలు కొనే ప్రయత్నంలోనే ఉన్నది. అప్పుడే ఒక పిల్ల చెట్టు దగ్గర ఏం చేస్తున్నావు, ఉపాసనీ బాబా దర్శనానికి పో అంటూ ఒక మహిళ హెచ్చరించింది. ఆ మహిళ పేరు దుర్గాబాయ్ కర్మార్కర్. ఆశ్రమం బరువు బాధ్యతలు, వ్యవహారాలు ఆమె పర్యవేక్షించేది. ఆమె ఆజ్ఞ లేనిది అక్కడి ఆకైనా కదిలేది కాదు. చిన్నారి గోదావరి అట్లే ఉపాసనీ బాబా దర్శనం కోసం గుడిసెలోనికి వెళ్ళింది. ఉపాసనీ బాబా ఒక్కతే స్తంభానికి ఒరిగి కూర్చున్నారు. ఆయన చుట్టూ పండ్లు, పూలు, కొబ్బరికాయలు పోగులు పడి ఉన్నాయి.
ఉపాసనీ బాబా వారి తేజస్వంతమైన వ్యక్తిత్వాన్ని చూసి చిన్నారి గోదావరి అయస్కాంతం వలె ఆకృష్టురాలై పరమానందంతో పరవశించింది. ఆయన పాద పద్మాలపై మౌనంగా తన శిరస్సును ఉంచింది. వెంటనే ఉపాసనీ బాబా ఒక పూలదండ ఆమె మెడలో వేసి పక్కన కూర్చుండబెట్టుకుని అందరి వైపు వేలు ఎత్తి చూపుతూ, ఈ సమస్తము నీది, మునుముందు నీవే దీని భారం వహించాలి అన్నారు. క్షణం సేపటి తర్వాత ఆ పాప ఆనంద పారవస్యంతో గంతులు వేస్తూ తన తల్లి ఉన్న గదికి పరిగెత్తి జరిగినదంతా తల్లికి చెప్పింది. సంతోషంతో ఆనంద బాష్పాలు చెక్కిళ్ళ వెంట జారుతుండగా ఆ తల్లి సాధు సంతుల మాటలు అర్థాలు మౌనం తెలుసుకోలేం. వారి లీలలు అగమ్య గోచరం అన్నది. గోదావరి జరిగినదంతా తన తల్లికి వినిపించగానే ఆమెకు గత జీవితంలో కొన్ని సంఘటనలు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. గోదావరి చంటిపిల్లగా ఉన్నప్పుడు ఆమె తాజుద్దీన్ బాబాను దర్శించింది. తాజుద్దీన్ బాబా ఆ పాప నెత్తిన తట్టి ఆమె ఆధ్యాత్మికోన్నత్యాన్ని గొప్పగా చెప్పారు. సాయిబాబా వలనే తాజుద్దీన్ బాబా కూడా గొప్ప సిద్ధపురుషుడు. ఆయన నాగపురం, నేడు నాగపూర్ సక్కర్ దర్వాజా వద్ద ఉండేవారు. రఘూజీరావు, భోన్స్లేలే వంటి పెద్దలు ఆ మహానుభావుని సేవించేవారు. సాయి మౌలానా, యోగి పుంగవుడు కూడా ఆ ప్రాంతంలో ఉండేవారు. ఆయన చిన్నారి గోదావరిని చూసినప్పుడు ఈ పాపపై భగవత్ కటాక్షం సంపూర్ణంగా ఉంది అని చెప్పారు. గోదావరి పుట్టక ముందే సేంగాం గజానన మహారాజు ఆమెను గురించి భవిష్యద్వాణిని వినిపించారు. గోదావరి తాత భాస్కర్రావు హాతి పలేకర్ గజానన మహారాజు గారి యందు సంపూర్ణ విశ్వాసమున్న మహాభక్తుడు. ఒకనాడు సంతోష సమయాన గజానన్ మహారాజు భాస్కర్రావుతో, ఒరే, నీకు ఇంకొక యోగి ఇచ్చేదేముందిరా, నేనే నీ వంశంలో జన్మించి ఉద్ధరిస్తానురా అన్నారు. ఇటువంటి తీయని జ్ఞాపకాలతో ఆ తల్లి గుండెలు నిండిపోయాయి. ఆమె కన్నులు మున్నీటి కుప్పల సముద్రం అయ్యింది. సాకోరీలో శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చిందేమో అన్నట్లు గోదావరి మరల తిరిగి వెళ్ళలేదు. 2-3 తర్వాత 12 నిండగానే పవిత్ర గురుపూర్ణిమ పండుగ నాడు శ్రీ ఉపాసనీ మహారాజ్ గోదావరికి దీక్ష ఇచ్చి శిష్యురాలుగా తీసుకున్నారు. హారతి పూర్తయిన తర్వాత శ్రీ ఉపాసనీ బాబా చుట్టూన్న భక్తులతో, రానున్నది కొలది సంవత్సరాల్లో ఈ గోదావరి మహిమలు బహిర్గతమై లోకులు ఈమెను ఆదిశక్తిగా గుర్తించారు. సాక్షాత్ గంగా గోదావరిలు ఈ రూపంగా అవతరించినందుకు గాను ఈమె దర్శన మాత్రం చేతనే వేల కొలది మానవులు పునీతులవుతారు. వారి అనేక జన్మల పాపాలు నాశనం అవుతాయి. భూమండలం పైన అవతరించిన సాక్షాత్ భగవతి ఈమె అన్నారు. మొదటి అధ్యాయం సంపూర్ణం.